పాకిస్తాన్ మీద అమెరికా వేసిన ఎత్తుగడకి చైనా రివర్స్ ఎత్తుగడ వేసిందా? పాకిస్తాన్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా అమెరికాని చెక్ పెట్టి చైనాకి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారా? ఆసిఫ్ మునీర్కి దెబ్బ పడుతుందా? ఆసిఫ్ మునీరే దెబ్బ కొడతాడా? ఎందుకంటే ఈ మధ్యన అకస్మాత్తుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అన్న సంగతి కూడా అందరూ మర్చిపోయారు. వాడిని పక్కన పెట్టేసి అక్కడున్న సైనికాధికారి ఆసిఫ్ మునీర్ని ట్రంప్ పిలిపించాడు. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్లో రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఆసిఫ్ మునీర్తో పాటుగా మరికొంతమంది సైన్యాధికారులు. సింధుతో అట్లా చేస్తాం లేకపోతే ఎట్లా చేస్తామని. బాగోదు, మన పరువు పోతుందని చెప్పి పాపం ఆ షాబాజ్ షరీఫ్ గడి కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. అయిపోయింది. అయితే సీన్ కట్ చేస్తే వాడికి షాబాజ్ షరీఫ్ని దించేసేసి తను అధ్యక్షుడు అవ్వాలని కోరుకుంది. అట్లా చేస్తే రాజకీయంగా పబ్లిక్లో తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి దానికి అమెరికా సహకారం అడిగితే అమెరికా అందుకు సహకరించడానికి సిద్ధంగా లేదు అన్నటువంటి విషయం తేలింది. ఎందుకంటే ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. మళ్ళీ షాబాజ్ షరీఫ్ని కూడా జైల్లో పెట్టడం, అతన్ని దించేస్తే టోటల్గా పబ్లిక్ అందరూ యాంటీ అయిపోతారు. కాబట్టి అతను ఆసిఫ్ మునీర్ని పర్మనెంట్ సైనికాధికారిగా ఉంచుతూ కథ నడిపించాలని పాకిస్తాన్ అనుకుంటుంది. అయితే అమెరికాకు అమ్ముడుపోతున్నటువంటి ఆసిఫ్ మునీరు పాకిస్తాన్లో ఉన్నటువంటి భూగర్భ నిక్షేపాలని అమెరికా సంస్థలకి అమ్మేశాడు. దానివల్ల అతను 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అన్నట్టు ప్రచారం జరిగింది. ఇదే నమ్మారో లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ, లేదా చైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో తెలియదు కానీ, అర్జెంటుగా పాకిస్తాన్కి సంబంధించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇమ్రాన్ ఖాన్కి ఇంకొక కేసులో బెయిల్ ఇచ్చేశారు. ఇప్పటికీ దాదాపుగా 6-7 కేసులు పెడితే 4 బెయిల్ వచ్చింది. ఇప్పుడు 5వ దాంట్లో బెయిల్ వచ్చింది. ఇంకొకటో ఏమో ఉన్నది కేసు. ఇమ్రాన్ ఖాన్ని బెయిల్ ఇచ్చి బయటకు వదిలిపెడితే మొత్తం రాజకీయం మారిపోతుంది. అప్పుడు ఆసిఫ్ మునీర్ పని అయిపోతుంది. అప్పుడు సైన్యం రోడ్డెక్కితే జనం కూడా రోడ్డెక్కి సైన్యాన్ని చంపేలాగా ఉన్నారు. ఇదివరకైతే సైన్యానికి సపోర్టుగా రాజకీయ పాలకుల మీదనే ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి అనుకూలంగా సైన్యం మీదనే తిరగబడ్డటువంటి జనం అక్కడ ఉన్నారు. ఇప్పుడు అది జరుగుతోంది. అంటే అమెరికా ఫోల్డ్లోకి పాకిస్తాన్ని తీసుకెళ్లాలనుకున్నటువంటి ఆసిఫ్ మునీర్ లేదా ట్రంప్ ఇద్దరి జాయింట్ ఆపరేషన్కి సుప్రీంకోర్టుని అడ్డుపెట్టి చైనా రివర్స్ గేర్ వేస్తుందా చూడాల్సి ఉంది.